నమస్కారం బావుగారు. కూర్చోండి. ఏం బసవరాజు, ఎంతవరకు వచ్చింది? బావుగారు, అది మరి నసుకుతావేంటి? ఆ తులసిని గెంటేసి కనిష్కని మీ ఇంటి కోడల్ని చేసుకోవడానికి ప్లాన్ ఏదైనా ఆలోచించావా లేదా? అంటే ఆ రోజు మీరు 2 నెలలు టైం ఇచ్చారు కదా అని నింపాదిగా ఆలోచిస్తున్నాను. నువ్విలా నింపాదిగా ఆలోచిస్తావు కాబట్టే నా కూతురికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికే తులసి ప్రెగ్నెంట్ అంటున్నారు. ఇలాగే వదిలేస్తే రేపు పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తుంది. ఇక్కడ నా కూతురికి వయసు అయిపోతుంది. అది నేనుండగా జరగని పని బావుగారు. అప్పటి వరకు నువ్వెందుకుంటావు? పోతావు కదా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అప్పుడు 2 నెలలని చెప్పాను గాని ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు. 2 రోజుల్లో నా కూతురికి నీ కొడుక్కి పెళ్లి జరిగిపోవాలి. 2 రోజుల్లోనా? లేదంటే నా కూతురుతో నిశ్చితార్థం చేసుకున్నావు కదా, పెళ్లి పీటల మీదే ఆగిపోయిందిగా, దానికి నువ్వే కారణమని పరువు నష్టం దావా వేస్తా. తర్వాత అది పోలీస్ కేసుగా మార్చి నీకు రాజకీయంగా భవిష్యత్తే లేకుండా చేస్తా. బావుగారు, నేను చెప్పిందే ఫైనల్. మామయ్య, ఏంటమ్మా ఇది? ఎప్పుడు లేని నాన్నగారు అంత సీరియస్ అయిపోతున్నారు. సిద్ధు కోసం నేను ఇలా ఎదురు చూడ్డం ఆయనకి నచ్చడం లేదు మామయ్య. మరిప్పుడు ఏం చేద్దాం కనిష్క? నీకు సిద్ధు కావాలి, నాకు పదవి కావాలి. అది నెరవేరాలి అంటే నాన్న చెప్పినట్టు 48 గంటల్లో మా పెళ్లి చేయాల్సిందే. లేదంటే ఆయన అన్నంత పని చేస్తారు. అమ్మా కనిష్క, అయితే ఓ పని చేద్దామమ్మా. ఏంటి మామయ్య? మనం ఎలాగో ఆ ఖుషీని దూరం చేసి తులసిని బయటికి పంపిద్దాం అనుకుంటే కుదరలేదు కదా. అవును, అది విడాకులు తీసుకుని వెళ్లిపోవాలనుకుంది తప్ప పాపని మాత్రం వదల్లేదు. అందుకేనమ్మా, మనకిప్పుడు 48 గంటల్లో పనవ్వాలంటే ఖుషీని దూరం చేయటం కాదు, దాన్ని కిడ్నాప్ చేద్దాం.